ఫ్రెండ్స్, మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ వాలి అండ్ తారా సన్? తారావాలిల కుమారుడి పేరేమిటి అని ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి సుగ్రీవ, సుషేణ, అంగద, నీల. సమాధానం అంగద. మనం శ్రీమద్ రామాయణం కిష్కింధాకాండము 22వ సర్గలో పరిశీలిస్తే, శ్రీరాములు వారు వాలిని చెట్టు చాటు నుండి బాణప్రయోగం చేయడం జరుగుతుంది. వాలి కొన ప్రాణాలతో ఉంటారు. అప్పుడు ఈ విధంగా చెప్పసాగారు. అప్పటికి వాలి ప్రాణాలు ఇంకా పోలేదు. కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. తార వంక చూచాడు. తన కుమారుడు అంగదుని వంక, తార వంక మార్చి మార్చి చూచాడు. వాలి కుమారుడి పేరేమిటి? అంగదుడు. సుగ్రీవుణ్ణి తన దగ్గరకు పిలిచాడు. అతి కష్టం మీద ఇలా అన్నాడు. సుగ్రీవా, నేను నీ పట్ల చాలా అపరాధం చేశాను. నన్ను క్షమించు. నా బుద్ధి వక్రించి నీ భార్యను నా దగ్గర ఉంచుకొని నిన్ను రాజ్యం నుండి వెడలగొట్టాను. మన ఇద్దరిలో ఎవరో ఒకరే ఉండవలనని బ్రహ్మ రాసి ఉన్నాడు. అందుకే నేను యమలోకముకు పోతున్నాను. నీవు ఈ కిష్కింధను పాలించు. ఎవరి చేతిలోనూ ఓడిపోని నేను రాముని చేతిలో ఓడిపోయాను. ధర్మానికి ఓడిపోయాను. నా మరణావస్థలో నేను నీకు ఒక మాట చెప్తాను. సావధానంగా విను. వీలైతే ఆచరణలో పెట్టు. నా కొడుకు అంగదుడు చిన్నవాడు. చూడు ఎలా నేల మీద పడి పొర్లుతున్నాడు. అంగదుడు చిన్నప్పటి నుండి సుఖాల్లో పెరిగాడు. కష్టం అంటే ఎరుగడు. వాడిని నేను నా ప్రాణాల కంటే ఎక్కువగా చూచుకున్నాను. నా కుమారుడు అంగదుని నీ కుమారునిగా భావించు. వాడికి ఏ లోటు రాకుండా చూచుకో. ఇంక మీదట నుండి అంగదునికి తండ్రివి, దాతవు, రక్షకుడివి, అభయప్రదాతవు అన్నీ నువ్వే. అంగదుడు నీకు అన్ని విధాలా తోడ్పడగలడు. యుద్ధంలో నీకు అండగా ఉండి అన్ని విధాల నా కొడుకు అనిపించుకుంటాడు. ఇంకా ఈమె నా భార్య తార, సుషేనుని కుమార్తె. తార ఎవరిని కుమార్తె? సుషేనుని కుమార్తె. ఎంతటి క్లిష్ట సమస్యనైనా చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంలో సమర్థురాలు. ఎటువంటి ఉపద్రవకర పరిస్థితులకు కూడా ఎదురు నిలిచి సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం కలది. తార ఆలోచించి చేయమన్న కార్యమును నీవు నిస్సందేహంగా చేయవచ్చును. నీకు జయం లభిస్తుంది. తరువాత నీవు రామునితో ఏ కార్యము నిమిత్తం మైత్రి చేసుకున్నావో ఆ కార్యమును తక్షణం నెరవేర్చు. రాముడిని అవమానించుకో, మోసగించుకో. అలా చేస్తే రాముడు నా మాదిరి నిన్ను కూడా చంపుతాడు. సుగ్రీవ, నా మెడలో ఉన్న బంగారు మాల నాకు ఇంద్రుడు ఇచ్చాడు. దానిని నీవు వెంటనే తీసుకో. అది నా ఒంటి మీద ఉండగా నేను చనిపోతే దానికి శవదోషం తగులుతుంది. అప్పుడు దాని మహత్తు పోతుంది. కాబట్టి వెంటనే తీసుకొని నీ మెడలో వేసుకో అని అన్నాడు వాలి. వాలి మాటలు విని సుగ్రీవునికి దుఃఖం పొర్లుకొచ్చింది. ఏడుస్తూనే వాలి మెడలో ఉన్న బంగారు మాలను తీసుకొని తన మెడలో వేసుకున్నాడు. వాలి అంగదుని వంక చూచి ఇలా అన్నాడు. కుమారా అంగద, ఇంక మీదట నీకు అన్నీ నీ పినతండ్రి సుగ్రీవుడే. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఓర్చుకో. కాలానుగుణంగా ప్రవర్తించు. సుగ్రీవుని ఆజ్ఞలు పాలించు. నేను కాబట్టి నీవు ఏమి చేసినను ఓర్చుకున్నాను, సహించాను. కానీ ఇదివరకటి మాదిరి చేస్తే సుగ్రీవునికి కోపం రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా నడుచుకో. సుగ్రీవునికి కోపం తెప్పించుకో. ఇంకొక మాట, నీవు ఇంక మీదట సుగ్రీవుని ఆధీనంలో ఉండబోతున్నావు. సుగ్రీవుని శత్రువులతో స్నేహం చేయకు. అలాగే సుగ్రీవుని మిత్రులతో శత్రుత్వం పెట్టుకోకు. సుగ్రీవునికి ఇష్టమైన పనులనే చేస్తూ ఉండు. ఇంకొక విషయం, నీవు ఎవరి పట్ల ఎక్కువ ప్రేమ అలాగే ఎక్కువ ద్వేషము కలిగి ఉండకు.
ఎందుకంటే అతిగా ఉండడం ఎప్పుడూ అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి రాగద్వేషాలలో సమతుల్యం పాటించు, మధ్యస్థంగా వ్యవహరించు. అలా మాట్లాడుతూనే వాలి ఆఖరి శ్వాస విడిచాడు. వాలి మరణించాడు అని తెలియగానే వానరులందరూ బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. వాలి మరణంతో కిష్కింధా నగరము కళావిహీనమైంది. వాలి యొక్క పరాక్రమము, వీరత్వము, వాలి చేసిన యుద్ధములు, వాలి చంపిన వారి గురించి వానరులు తలుచుకొని ఏడుస్తున్నారు. తన కళ్ళ ఎదుటే ప్రాణాలు వీడిన తన భర్త వాలిని చూచి తట్టుకోలేక తార వాలి శరీరం మీద పడి ఏడుస్తూ ఉంది. ఈ వృత్తాంతం మనకి శ్రీమద్ రామాయణం కిష్కింధాకాండము 22వ సర్గలో ఉంటుంది. మూలం శ్రీమద్ రామాయణం కిష్కింధాకాండము తేట తెలుగులో మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.